కొంతమంది యేసు ప్రభు శరీరానికి సాయం చేయడు, ఆయన ఆత్మ కోసం చేస్తాడు ఏదైనా అని అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది యేసు ప్రభు మన ఆత్మల కోసం ఏదన్నా చేస్తాడు కానీ శరీరాల కోసం ఏం చేస్తాడు? మరి యేసు ప్రభు ఆత్మలకు దేవుడైతే మరి శరీరానికి ఎవరు? శరీరం ఇచ్చింది ఎవరు? మరి దాన్ని కావాల్సింది చేయాల్సింది కూడా ఆయనేగా. కాబట్టి యేసు ప్రభు ఆత్మకి, మనసుకి, శరీరానికి మూడిటికి చాలినవాడు. దేహానికి కావలసిన వాటిని అనుగ్రహిస్తాడు, మనసుకు కావలసిన శాంతిని ఇస్తాడు, ఆత్మకు కావలసిన రక్షణ ఇస్తాడు. ఈ మూడు నా ప్రభు దగ్గర దొరుకుతాయి, నాకు సందేహం లేదు. విశ్వసించేందుకు పొందుకున్నాను. మీరు కూడా స్థిర విశ్వాసం కలిగి ఉండండి. ఇప్పటివరకు మీరు చేసిన మనవులు ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తుంటే శ్రేష్టమైన వాటిని మీకు ఇవ్వబోతున్నాడని గుర్తించండి. మీరు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడని అనుకోండి, కానీ ఇంకో రకంగా అనుకోవాక. గాడ్ బ్లెస్ యూ. స్తోత్రం. స్తోత్రములు 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 నాయన. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడు వంటి ప్రభువా, మీకు వందనాలు. భూమి ఆకాశంలో సృష్టికర్త అయినందుకు కృతజ్ఞతలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో సుదూర ప్రాంతాల నుంచి, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నీ ప్రజలు ఇక్కడ సమకూర్చబట్టానికి కృపనిచ్చి ఏలగొట్టి నీ ప్రజలను ఇక్కడ సమకూర్చుడు గొప్ప దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మేము ఆశపడి నీ వాక్కుల కొరకు ఎదురు చూసినట్టు తరుణాన్న నీ దాస్తులు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మాకు అవసరమైనటువంటి వాక్కులను ఈ రాత్రి కాలపై అనుగ్రహింపజేసినందుకు కృతజ్ఞతలు. విశ్వాసం అంటే ఏంటో, విశ్వాసంలో ఎన్ని రకములు ఉన్నవో ప్రభువా మీరు హెచ్చరిక చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ వాక్యం అంతటిని మా హృదయంలో ముద్రించుకొని నీ కృపలో ముందుకు కొనసాగినట్లుగా సహాయం చేయండి. నీ బిడ్డలు వచ్చినప్పుడు తోడయ్యున్నాం, తిరుగు ప్రయాణాల్లో కూడా ప్రతి బిడ్డకు కూడా తోడయండి, క్షేమాన్ని కలిగించండి ప్రభు. సురక్షితంగా ప్రతి ఒక్కరు గృహానికి చేరు పర్యంతం మీరు తోడైండండి. మీ నామమునకు మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీ దాసుని బలపరిచి మీ నామ మహిమ కొరకు వాడుకొనమని, ఇక్కడ సమకూర్చబడిన ఒక్కొక్క బిడ్డను పేరు పేరున దీవించమని కృతజ్ఞతలతో వందనాలతో యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, లోకరక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహాయ సహవాసములు సమకూడిన మనకును సార్వత్రిక సంఘం అంతటికి తోడయుండి విశ్వాస వీరులమై ముందుకు సాగనట్లు ఆ త్రియేక దేవుడు మనందరికీ కృప చూపును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, సమకూర్చబడి మీ అందరికి కూడా ప్రేమ వందనాలు